అందరికీ నమస్కారం. నా పేరు శశాంక్. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం గురించి ఏంటిదంటే, ఈ శ్లోకం కనుక మీరు చదివితే మార్క్స్ గుడ్గా స్కోర్ చేయొచ్చు. ఇది పాజిటివ్ వేలోనే స్కోర్ అయింది. పాస్ మార్క్స్ అలా రావు. అంటే ఇప్పుడు మీకు 80 మార్క్స్కి అయితే 80 మార్క్స్కి అయితే 70 మార్క్స్ కల్లా వచ్చేస్తాయి. మీరు ఇలా ఈ శ్లోకం చదివితే శివుడికి చాలా ఇష్టమైన శ్లోకం. మీరు చదవాల్సిందే, చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దీనికన్నా మీకు శివుడు ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. చాలా చాలా వాల్యుబుల్ పద్యం లాగానే ఉంటుంది. చాలా 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 ఇప్పుడు చాలా వాల్యుబుల్. ఎలా అంటే, ఇప్పుడు స్టోరీ చెప్తా. శివుడు ఒక రూపం ఎత్తి కిందికి వచ్చారు భూమిపైనకి రాగానే ఒక ఋషి శివుడి దగ్గరికి వెళ్ళి, నాకు దాహం అవుతుంది, అమృతం కలదా అని అన్నారు. శివుడు ఏదో ఒక ఉపాయంతో చేద్దామని శివుడు ఏదో అమృతాన్ని నీళ్ళలో కలిపి ఇచ్చారు. దానిలో ఒక చీటీ ఉంది. ఆ చీటీని తెరవగానే ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకంని చదవగానే ఆయన నీళ్లు ఎలా తెచ్చుకోవాలో, ఏం చేయాలో అన్నీ తెలిసిపోయింది. ఆ శ్లోకం చదవడం వలన ఇలా జరిగిందంటే, మనం చదివితే మన చదువులకి కూడా వస్తుంది. అందుకనే ఈ శ్లోకాన్ని చదవాలి. 2 పద్యాలు చెప్పబోతున్నాను. రెండవది విష్ణువుకి చాలా ఇష్టమైన పద్యం. అది చాలా చాలా ఇష్టంగా ఉంటుంది. మీరు కనుక దాన్ని చూస్తే చాలా చాలా దాన్ని చూసినా వినినా కూడా అంతనే ఉంటుంది. అలా చేస్తే కూడా ఇలా బాగుంటుంది. సో ఫస్ట్ పద్యం జ్ఞానానందం మయం దేవం నిర్మల్ స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఇది. తర్వాత సెకండ్ వన్, సర్వదా క్రియతాం యత్నః సీతామది గమిష్యత పక్షలాభం మమాయం వహ సిద్ధి ప్రత్యయ కారకః. ఈ శ్లోకాలు చదివితే మీకు చదువు బాగా వస్తుంది. అది జస్ట్ దేవుని చూసి చదివితే పుణ్యం కూడా వచ్చేసింది. లైక్, షేర్ అండ్ కామెంట్. శివుడు, విష్ణువు ఇష్టం ఉంటేనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ ప్లీజ్. ఈ శ్లోకం చదవండి, అందరికీ గుడ్ మార్క్స్ వస్తాయి. మీ వల్ల మ్యాథ్స్ ట్రిక్స్ అన్నీ, మీకు మ్యాథ్స్ భయం ఉన్న వాళ్ళు అయితే ఈజీగా చేసేయచ్చు మ్యాథ్స్. నాకు కూడా ఒకసారి ఇలా